నిత్యం దట్టమైన మంచుతో కప్పి ఉండే హిమాలయాల సానువులు సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో అత్యంత క్లిష్టమైన జోజిలా టన్నెల్ నిర్మాణం పూర్తయింది. దేశ భద్రతలో కీలకమైన ఈ సొరంగం జమ్మూ కశ్మీర్, లద్దాఖ్లను కలుపుతూ ఏడాది పొడవునా రవాణాకు వీలు కల్పించనుంది. తెలుగు నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఈ సొరంగాన్ని నిర్మించింది. ఇంజనీరింగ్ అద్భుతంగా పేర్కొనే ఈ నిర్మాణంలో ఎంతో మంది తెలుగు ఇంజనీర్లు, నిపుణులు పాల్పంచుకున్నారు. ఏడాది పొడవునా ఎముకలు కొరికే చలి 100 రోజుల పాటు -20 డిగ్రీల నుంచి -30 డిగ్రీల మధ్య తీవ్రమైన శీతల పరిస్థితుల్లో మంచు తుపానుని తట్టుకుని ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇవాళ కేంద్ర రోడ్లు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ సొరంగాన్ని ప్రారంభించనున్నారు. సాధారణంగా ఒక సొరంగంలో ఒకవైపు మాత్రమే రవాణా చూస్తుంటాం. కానీ అసాధారణంగా ఒకే సొరంగంలో ఇరువైపులా రాకపోకలు సాగించేలా జోజిలాను నిర్మించారు. 24 అడుగుల ఎత్తు, 30 అడుగుల వ్యాసంతో అర్ధచంద్రాకారంలో దీన్ని రూపొందించారు. సాధారణంగా హిమాలయాల్లోని రాతి పొరలు చాలా సున్నితంగా ఉంటాయి. ముందు క్లిష్టమైన రాతి, తర్వాత మెత్తని పొరలతో ముందుకు వెళ్లే కొద్దీ భూగర్భం తీరు మారుతూ ఉంటుంది. న్యూ ఆస్టిన్ టన్నెలింగ్ విధానంలో సున్నితమైన పొరల్ని కూడా తొలచి షార్ట్ క్రీట్, రాక్ బోల్టింగ్ వంటి తక్షణ రక్షణ చర్యలు, నిరంతరం భూభౌతిక పరిస్థితుల్ని సాంకేతికంగా అంచనా వేస్తూ పనులు చేపట్టారు. ఈ సొరంగంలో 67 సార్లు రాతి స్వభావం మారడంతో అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రతి మీటర్ తవ్వకం ఒక కొత్త పరీక్షగా మారినప్పటికీ అనుభవం ఉన్న నిపుణులు అవరోధాలు, సవాళ్లను అధిగమించి పూర్తి చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 10 మిలియన్ సేఫ్ అవర్స్ రికార్డును సాధించారు. ఈ ప్రాజెక్టులో రోడ్లు, సొరంగాలు, వంతెనలతో కలిపి మొత్తం పొడవు 30.89 కిలోమీటర్లుగా ఉంటుంది. జోజిలా 13.15 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. కశ్మీర్, లద్దాఖ్ మార్గంలో సోనమార్గ్ సమీపంలోని బాల్తాల్ నుంచి ద్రాస్, కార్గిల్ సమీపంలోని మీన్ మార్గ్ ప్రాంతం వరకు జోజిలా అనుసంధానమై ఉంటుంది. కొండల పైభాగం నుంచి సొరంగంలోనికి 474, 367, 213 మీటర్ల పొడవున 3 స్టాప్స్, అంటే గాలి, వెలుతురు వచ్చేలా నిలువుగా తవ్వే మార్గాలు నిర్మించారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఈ షాఫ్ట్స్ నుంచి రక్షణ చర్యలు చేపట్టడానికి వీలుంటుంది. సొరంగం మధ్యలో 460 మీటర్ల పొడవుతో 3 కీలక వంతెనలు నిర్మించారు. మంచు తుపాన్లు సంభవించినప్పుడు రక్షణ చర్యల కోసం 2.35 కిలోమీటర్లతో 7 కృత్రిమ సొరంగాలు కూడా ఏర్పాటు చేశారు. 450 మీటర్లతో స్నో గ్యాలరీని నిర్మించారు. ఈ సొరంగ మార్గం పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకోనుంది. మంచు దుప్పటి తెరలు, జంట సొరంగాలు ప్రధాన ఆకర్షణగా ఉండగా 365 రోజులు లద్దాఖ్కు వెళ్లేందుకు వీలు కావడంతో స్థానికుల్ని దేశంలోని ఇతర ప్రాంతాలతో నిరంతరం అనుసంధానిస్తుంది. దట్టమైన మంచుతో ఈ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయినప్పుడు భద్రతా దళాల తరలింపు, ఇతర రవాణా, సైనిక దళాల సంచారం పూర్తిగా నిలిచిపోతోంది. ప్రస్తుతం సమస్య సమసిపోవడంతో దేశ వ్యూహాత్మక ప్రయోజనాలు రక్షణలో ఈ సొరంగం అత్యంత కీలక పాత్ర పోషించనుంది.